ఈ వెన్నపూస తీయడం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య అయితే అస్సలు కాదు. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎక్కువగా గేదెలున్న వాళ్ళ ఇంట్లోనే వెన్నపూసని తీసుకొచ్చి కరగబెట్టి పెట్టేది మాకు. అప్పుడంటే డబ్బులతో కొనేవాళ్ళం కాబట్టి ఒక్కొక్క చుక్క వేసుకొని జాగ్రత్తగా వాడుతూ తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ అవసరం లేదు. నేను కూడా మంచిగానే వెన్నపూస తీయడం నేర్చుకున్నాను యూట్యూబ్‌లో చూసి. తినగా తినగా వేపాకు తియ్యగా ఉంటుంది. చెయ్యగా చెయ్యగా ఏ పనైనా సరే పర్ఫెక్ట్ అవుతుందనమాట. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడల్లా, అబ్బా! నాకు కూడా వెన్నపూస ఇలా ముద్దలు ముద్దలుగా వస్తే బాగుండు తీయడం అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను కూడా చాలా పర్ఫెక్ట్ అయ్యాను తీయడంలో వెన్నపూసను. ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయగానే మనకి ముందు ఎక్కువగా గిన్నెలు పడతాయనే ఆలోచనే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చేసిన విధంగా చేస్తే మీకు 3 గిన్నెల కన్నా ఎక్కువ పడవు. ఒకటి మిక్సీ జార్ అయితే, ఇంకొకటి మనం స్టాక్ ఉంచిన వెన్నపూసది, ఇంకొకటి కరగబెట్టిన ఈ గిన్నె అనమాట. 15 రోజులు స్టాక్ ఉంచి వెన్నపూస తీస్తే ఇంత నెయ్యొచ్చింది.